నిరుద్యోగ భయం, నోటిఫికేషన్ల నైరాస్యం, పేపర్ లీకేజీల మాఫియా పంజా. ఏళ్ల తరబడి కంటి మీద కునుకు లేకుండా కష్టపడి చదివిన చదువులకు విలువ లేకుండా పోతూ ఉంటే, తమ భవిష్యత్తు చీకటిమయమవుతూ ఉంటే జంజీ తరం రోడ్డెక్కి రగులుతుంది. ఇది కేవలం ఒకరోజు నిరసన కాదు. పాలకుల నిర్లక్ష్యంపై, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న వ్యవస్థాగత వైఫల్యంపై ఒక తరం ఎక్కుపెట్టిన ధర్మ పోరాటం. బీబీసీ, ది గార్డియన్, రాయిటర్స్, బ్లూంబర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం ఈ లీడర్లెస్ డిజిటల్ విప్లవాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ యువ జనాభా ఉన్న దేశంలో ఏకంగా 83% నిరుద్యోగులను యువతే అని గ్లోబల్ మీడియా కథనాలు పాలకుల కళ్లు తెరిపిస్తున్నాయి. అసలు పాలకుల అసమర్థతకు బలైపోతున్న జంజీ తీవ్రమైన ఆక్రోశం వెనుక ఉన్న ఆ సంచలనాత్మక నిజాలు ఏంటి? సాక్షి టీవీ అందిస్తున్న ఈ ప్రత్యేక విశ్లేషణాత్మక కథనంలో చూద్దాం. ఉపాధి సంక్షోభం దేశంలో పరాకాష్ఠకు చేరింది. ఎన్నడూ లేని విధంగా యువతరం ఈ స్థాయిలో వీధుల్లోకి రావడాన్ని బీబీసీ, ది గార్డియన్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు సుదీర్ఘ కథనాలతో విశ్లేషించాయి. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ల వర్షం కురిపిస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారడం, యువత భవిష్యత్తును పక్కన పెట్టి కేవలం రాజకీయ లాభాల కోసమే పరిపాలన సాగించడంపై ఈ తీవ్రమైన తిరుగుబాట్లకు కారణమని గ్లోబల్ మీడియా బట్టబయలు చేసింది. ఎలాంటి రాజకీయ జెండాలు లేకుండా, ఏ నాయకుడి పిలుపు లేకుండానే స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్న ఈ యువత పాలకుల నైతిక వైఫల్యాన్నే ఎండగడుతోంది. ఈ నిరసనల వెనుక దాగి ఉన్న అసలు ఆర్థిక భయాందోళనలను అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం నిరుద్యోగులలో ఏకంగా 83% మంది యువతే ఉన్నారన్న నిజం ప్రభుత్వాలు చెబుతున్న అభివృద్ధికి, క్షేత్రస్థాయి వాస్తవాలకు ఉన్న వ్యత్యాసాన్ని చూపుతోంది. డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్లు చేసిన వారికి కూడా తగిన ఉద్యోగాలు దొరకపోవడం ఒక ఎత్తైతే, ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు తగలేసి రాత్రింబవళ్లు కష్టపడి రాసిన పోటీ పరీక్షలు లీకేజీల మాఫియాల వల్ల రద్దవుతుంటే విద్యార్థుల జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి. సామాజికంగా చూస్తే ఈ సంక్షోభం ఒక్క విద్యార్థికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి ఇల్లు ఒక ఆవేదన నిలయంగా మారింది. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటే, ఏళ్ల తరబడి కుటుంబాలపై ఆధారపడలేక యువత తీవ్ర మానసిక కుంగుబాటుకు గురవుతోంది. తమ ఆక్రోశాన్ని చెప్పుకోవడానికి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కనీస వేదికలు కరువవ్వడం వల్లే ఏఎఫ్పీ కథనాల్లో పేర్కొన్నట్లుగా శాంతియుతంగా తమ ప్రాథమిక భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఈ తరం తీవ్రమైన పోరాటానికి దిగింది. జంజీ రగిలిస్తున్న ఈ ఆక్రోశ జ్వాలలు పాలకులకు వచ్చిన చివరి హెచ్చరికగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. విద్యార్థుల నిరసనలను కేవలం శాంతి భద్రతల సమస్యగా చూసి లాఠీలతో, పోలీస్ కేసులతో అణిచివేయాలని చూస్తే పరిణామాలు ఊహించని రీతిలో ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు తమ ధోరణి మార్చుకుని పారదర్శకమైన ఉద్యోగ భర్తీలు, పక్కా ఉపాధి విధానాలు చేపట్టకపోతే ఈ సామాజిక తిరుగుబాటు రేపటి రోజున దేశవ్యాప్త విప్లవంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.